హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము 10:30 అయిందండి. ఇప్పటికైతే నేను గిన్నెలన్నీ కడిగేసి బట్టలు ఆరేసాను. ఇంకా కొన్ని అంటే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఐరన్ చేశాను. ఇంకా ఇవైతే కొన్ని స్టిచ్చింగ్ చేయాలి. ఇలాగా ఇక్కడ చూపించాము చూడండి. ఇలా అయితే కొన్ని కుట్లు అయితే ఊడిపోయాయి. ఇవన్నీ అయితే స్టిచ్ చేయాలండి. ఇంకైతే ఐరన్ చేసే బట్టలు కూడా అయిపోవచ్చినాయి. ఇంకైతే నేను మధ్యాహ్నానికి అయితే లంచ్ ప్రిపేర్ చేయాలండి. లాగైతే కంటిన్యూ అవుతూనే చూస్తూనే ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. వ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. నేనైతే ఇక్కడ మన ఉగాదికి షాపింగ్ అని వెళ్ళానండి. ఏదో ఒక శారీ తీసుకుందాంలే అనుకున్నాను, కానీ అక్కడ పోయిన తర్వాత అయితే చూస్తుంటే ఆడవాళ్ళ కళ్ళు కొందామనే ఉంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఒకటి దానికోసం అని వెళ్ళాను, కానీ ఇక్కడైతే నేను 3 శారీస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అయితే చేయించాను. ఈ శారీస్ అయితే చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి అనేది. బ్లౌజ్ అయితే ఇది ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించాను. ఇది కచ్ వర్క్ అంటారు కదా, అదేమో అనుకుంటా. ఇది కలరు శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా అయితే 3 కలర్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవైతే ఎలా ఉన్నాయి అనేది. ఈ శారీ అయితే 750 అయితే పడింది ఫ్రెండ్స్. ఇంకా ఇది అయితే 1200 ఫ్రెండ్స్. మొత్తం శారీ అయితే కింద అయితే కొంచెం పెద్ద నుంచి వచ్చింది, పైన ఇలాగ చిన్నగా అయితే వచ్చేసింది. ఇదైతే నార్మల్గానే బ్లౌజింగ్ స్టిచ్చింగ్ అయితే నేను వేరే మోడల్ అయితే పెట్టమని చెప్పాను ఫ్రెండ్స్, కానీ అమ్మాయి అయితే ఒక జాకెట్కి పెట్టాల్సింది ఇంకో జాకెట్కి అయితే పెట్టేసింది. ఇలా వేసింది ఫ్రెండ్స్. ఇదైతే కట్టుకున్న తర్వాత అయితే చూడాలి ఎలా ఉంటుంది అనేసి. శారీ అయితే ఎలా ఉంది, నాకైతే బాగానే ఉంది. మీకైతే ఎలా ఉంటుందో చెప్పండి మళ్ళీ. ఇదైతే రెండో శారీ ఫ్రెండ్స్. ఇది 1200. నెక్స్ట్ ఇంకోటి అయితే ఇది ఫ్రెండ్స్, చూడండి. ఇలా అయితే ఇక్కడలా అయితే ఇది మెంతి కలర్ అంటారు కదా, ఆ కలరు. బార్డర్ అయితే కనుక గ్రీన్ వచ్చేసింది, పట్టులాగా వచ్చేసింది. ఇది దీనికైతే బ్లౌజ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇలా అయితే ఇదైతే రౌండ్ నెక్కే పెట్టేసింది ఫ్రెండ్స్. ఇదైతే రౌండ్గానే ఉంది. దీని మీద బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా కట్టుకుంటే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. దీని కాస్ట్ కూడా 750 ఫ్రెండ్స్. ఇదొకటి 1200. ఎందుకో తెలియదు కానీ నాకైతే దీనికంటే ఇవే కాస్ట్ తక్కువైనా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇదైతే క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్, అందువల్లే అనుకుంటా కాస్ట్ అయితే ఎక్కువ. బార్డర్ కూడా కొంచెం హెవీగానే వచ్చింది, అందుకు. దీనికైతే కుచ్చులు అయితే వచ్చాయండి, దీనికైతే రాలేదు. వేసుకోవాలి కానీ అంత ఓపిక అయితే లేదండి ఇప్పుడు. ఇవి ఫ్రెండ్స్. దీనికైతే ఇంకా లంగా కూడా
తీసుకొచ్చేసాను ఒకటేసారి. మ్యాచింగ్ అయితే సపరేట్గా అయితే కుదరవు కదా, అందుకనేసి 3 దాంట్ల మీదకి 3 అయితే లంగాలు కూడా తీసుకొచ్చేసాను. ఇవి ఫ్రెండ్స్ నా ఉగాది షాపింగ్ అయితే ఇవి చేశాను. ఇంకా పిల్లలకు మా ఆయనకైతే తీసుకొచ్చారండి. చిన్న అబ్బాయికి అయితే తీసుకురాలేదు, ఎందుకంటే ముందే సంక్రాంతికి తెచ్చినప్పుడే ఒక జత ఎక్స్ట్రా అయితే వచ్చాయి ఫ్రెండ్స్, అందుకనేసి ఇంకా తీసుకురాలేదు. పెద్ద అబ్బాయి అయితే తీసుకొచ్చాము, చిన్న అబ్బాయికి కూడా 2 జతలు అయితే తెచ్చాము ఫ్రెండ్స్. ఉగాది అంటేనే షాపింగ్ తప్పదు కదా, అందుకనేసి ఇది ఫ్రెండ్స్ ఈ ఉగాది షాపింగ్ అయితే ఇది. ఇక అయితే వెంటనే వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి అంతా ఏందేందో అంతా కలర్స్ అన్నీ పూసుకొని వచ్చేసారు. ఇవి వాషింగ్ మిషన్లో అయితే అస్సలు పోలేదు ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు ఉతకాలి అనుకుంటున్నాను. ఉతికి ఆరేస్తే ఎండకు కదా కొంచెం లేకే ఆరిపోతుంది. మళ్ళీ ఒకటి వాషింగ్ మిషన్లో వేసినా ఇవైతే మరకలు అయితే అస్సలు పోవు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ చూసుకోలేదు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు, లేకపోతే అప్పుడే అయితే ఉతికేసేదాన్ని. ఏం చేద్దాం, తప్పదు కదా, మళ్ళీ ఉతికేసేయాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా నేను టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కొంచెం చింతపండు వేసి కారం అయితే కొడుతున్నాను. ఇంకా ఇక్కడ క్యాబేజీ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇందులో అయితే సంగటికి అయితే నానబెట్టేసాను. ఈ కూర అయిన తర్వాత అయితే సంగటికి అయితే పెట్టేయాలి. ఇప్పుడైతే లంచ్లోకి అయితే సంగటి, రాగి సంగటి అండి. ఇంకైతే క్యాబేజీ ఫ్రై, టమోటాలు, పచ్చిమిరపకాయలు చట్నీ అన్నాను కదా, ఆ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కొంచెం నెయ్యిగానే వేసుకొని సంగట్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే క్యాబేజీ ఫ్రై అండి. ఈ రోజుకైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాకు ఇవే ఐటమ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.